శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 12 నుంచి 18 మధ్యలో వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా ఈ వారం అంతా కూడా ధనుస్సు రాశి వారికి 4 గ్రహాలు చతుర్థ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ప్రధానంగా రవి ఈ వారం 14వ తారీఖు వరకు భాగ్యాధిపతిగా చతుర్థ స్థాన సంచారం వల్ల స్థాన చలనం జరిగే అవకాశం ఉన్నది. ఇల్లు మారడం కానీ, ఉద్యోగం మారడం కానీ, ఏదో ఒక మార్పు, ప్లేస్ చేంజ్ అన్నది ఈ రాశి వారికి ఈ వారంలో రావడం జరుగుతుంది. అదే 14వ తారీఖు తర్వాత రవి ఉచ్చస్థానంలోకి రావడం వల్ల జాతకుడికి ఉద్యోగపరంగా కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఉద్యోగంలో హోదా పెరుగుతుంది, మీలో కాన్ఫిడెన్స్, ధైర్యం పెరుగుతుంది. ఏదైనా కొత్త ప్రయత్నం మీరు చేయాలంటే ఈ వారం 14 తర్వాత చేపట్టడం వల్ల పూర్తిగా సక్సెస్ఫుల్గా అది పూర్తవుతుంది. అలాగే మీ యొక్క పిల్లల విషయంలో వారి యొక్క అభివృద్ధి, లేదంటే మీరు చిన్నవారై ఉంటే మీ తండ్రి గారి యొక్క అభివృద్ధి చాలా గర్వకారణంగా ఉండే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా మీ యొక్క గుర్తింపు, స్టేటస్ ఈ 14వ తారీఖు తర్వాత పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా కుజుడు, వ్యయాధిపతిగా కుజుడు చతుర్థ స్థాన సంచారం వల్ల ఇది కూడా స్థాన చలనానికి కారణమవుతుంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనాలనే మీ ప్రయత్నం తప్పకుండా నెరవేరే అవకాశం ఉన్నది. అలాగే స్థాన చలనం లాంటిది కూడా జరిగే అవకాశం ఉంది. ఏదో విధంగా ఉన్న స్పాట్ నుంచి, ఉన్న ప్లేస్ నుంచి మిమ్మల్ని కదిలించాలనే చాలా ప్రయత్నం జరుగుతుంది. అది మీ ఇష్టపూర్వకంగా మీరు మారాలంటే 100% మారచ్చు. మార్పే మీ అభివృద్ధికి చాలా వరకు కారణమయ్యే అవకాశం ఉంది. చతుర్థ స్థానం ఉన్నటువంటి శని భగవానుడు చాలా వరకు మానసిక అశాంతిని కలిగించే అవకాశం ఉంది. గృహంలో ఏదో ఒక ఇబ్బంది మీ యొక్క మనశ్శాంతిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎంత ప్రశాంతంగా ఉండాలనుకున్నా ఏదో ఒక సమస్య, ఏదో ఒక బ్లేమ్ మీ మీద పడడం వల్ల చాలా అసహనానికి గురవడం జరుగుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా మీ యొక్క విధులు సక్రమంగా నిర్వహించలేకపోతుంటారు, ఈ ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల, చికాకుల వల్ల. సరే, బుధుడు కూడా ఇదే వారం ప్రవేశించడం జరిగింది. దశమాధిపతిగా, సప్తమాధిపతిగా చతుర్థ స్థాన సంచారం వల్ల వృత్తిపరంగా కొన్ని బ్లేమ్స్, నిందలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు ఏదైనా ఒక ఆర్థిక సంస్థలో ఉద్యోగం చేస్తున్నాం, ఈ లెక్కల విషయంలో కొంత ఇబ్బందులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. అది మీ మతిమరుపు వల్ల అవ్వచ్చు, మీ యొక్క ఇతరుల ప్రమేయం వల్ల అవచ్చు. ఏదన్నా మొత్తం మీద ఆర్థిక సంబంధించిన విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగతంగా మీ యొక్క ఫైనాన్షియల్ విషయాల్లో కూడా మీ బ్యాలెన్స్ షీట్ సరిగ్గా చూసుకోవాల్సి ఉంటుంది. మీకు తెలియకుండానే చేతిలో డబ్బులు ఉన్నట్టే ఉండి నెమ్మదిగా ఫైనాన్స్ పొజిషన్ మారిపోతూ ఉంటుంది. నెమ్మదిగా అప్పులు పెరుగుతూ ఉంటాయి, ఆదాయం తగ్గిపోతూ ఉంటుంది. బట్ విపరీతమైనటువంటి ఖర్చుల వల్ల సమయానికి ధనం వచ్చినప్పుడు కూడా పాత బాకీలు తీర్చలేకపోవడం వల్ల కొంత ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. కాబట్టి కంపల్సరీగా మీరు అకౌంట్స్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయవలసింది. ఆదాయానికి, ఖర్చుకి బ్యాలెన్స్గా వెళ్ళాలి తప్ప ఏమాత్రం ఇబ్బంది అయినా అది ముందు ఇబ్బందికి కారణమవుతుంటుంది. అది కూడా కరెక్ట్గా చూసుకోవడం మంచిది. బట్ ఏదైనా మరి రాశి వారికి శుక్రుడు ఈ వారం అంతా కూడా 5వ స్థానంలో ఉండడం వలన ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మీ వరకు మీరు కొంతవరకు ఆనందంగా ఉండాలని మీ ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది. ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలోనో, వివాహ వేడుకలోనో ఏదో ఒక ప్రయాణం మీకు మనశ్శాంతిని కలిగించే అవకాశం ఉంది. ఈ వారంలో మీ యొక్క ఆత్మీయుల్ని, మీకు ఇష్టమైన వాళ్ళని కలుసుకొని మీ కష్ట సుఖాలు వారితో పంచుకొని కొంత మనశ్శాంతిని మీరు పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా గురుగ్రహం సప్తమ స్థానం నుండి మీ యొక్క రాశిని వీక్షించడం వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా నిర్భయంగా, ధైర్యంగా మీరు ఎదుర్కొని నిలబడే సాహసాన్ని ఆ దైవబలం వల్ల కలిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా గృహంలో శుభకార్యాలు ఎంత కష్టపడినా వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఒకరికి సరైనటువంటి సత్సంబంధాలు లేకపోవడం, ఇంటి అవసరాలకి తేవలసినటువంటి వస్తువులు కానీ, సదుపాయాలు కానీ సమకూర్చడంలో విఫలం అవుతూ ఉంటారు. అందరూ సంపాదిస్తుంటారు, ఎవరు బాధ్యత తీసుకోరు, ఆ ఇంటి ఇళ్ళాలు సతమతం అవుతూ ఉంటారు. ఇలాగా ఈ గృహ పరిస్థితి అల్లుకల్లోలంగా ఉన్నప్పుడు ఒక చక్కని పరిష్కార మార్గం ఇది చాలా సక్సెస్ఫుల్గా రావడం జరిగింది. ఇది చాలా నమ్మకంతో
చేయవలసి ఉంటుంది. ఒక మంచి శుభ్రమైనటువంటివి న్యూ స్టాకులో ఉన్నటువంటి పసుపు కొమ్ములు ఒక 111 తీసుకోవాలి. పసుపు కొమ్ములు చిన్న సైజు లాంటి మీడియం సైజు తీసుకోవాలి. వాటితో శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయవలసి ఉంటుంది. ఈ పసుపు కొమ్ములు 108 నామాలతో అమ్మవారికి పూజ చేసి అమ్మవారి ముందు ఉంచాలి. తర్వాత అవి ఒక చక్కని గట్టి దారంలో ఆ దారానికి కూడా పసుపు రాసి పవిత్రమైనటువంటి మనసుతో ఈ పసుపు కొమ్ములు అనేవి ఒక మాలగా కట్టవలసి ఉంటుంది. ప్రతి పసుపు కొమ్ము కట్టేటప్పుడు ఈ అమ్మవారి నామాన్ని జపిస్తూ ఈ 108 పసుపు కొమ్ముల్ని ఒక మాలగా తయారు చేసి మీ గృహం ప్రధాన గుమ్మానికి కట్టవలసి ఉంటుంది. అంటే మామూలుగా మామిడి తోరణం కట్టినట్టుగా ఈ 108 పసుపు కొమ్ములతో చేసినటువంటి మాలని చక్కగా అలంకరించడం వల్ల మరి మీ గృహంలోకి చాలా వరకు మంచి ఎనర్జీ రావడం జరుగుతుంది. చాలా వరకు ఆర్థిక సమస్యలు ఇమీడియట్గా ఒక శుభకార్యం అన్నది మీ గృహంలో జరుగుతుంది. దానివల్ల మీ ఇంట్లో ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. ఈవెన్ చాలా కాలంగా ఈ పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరగని కుటుంబాల్లో కనీసం సంవత్సరంకి ఒకసారైనా ఈ సత్యనారాయణ స్వామి వ్రతము వరలక్ష్మి వ్రతం లాంటివి చేసి 10 మందికి పిలిచి ఏదో భోజనాలు పెట్టడం వల్ల ఆ ఇల్లు కలకలాడుతూ ఉంటుంది. బట్ ఈ విధంగా ఈ చిన్నపాటి పరిహారం పాటించండి. ఖచ్చితంగా మీకు ఇంట్లో చక్కని మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా సమస్య వివాహం. ఇప్పుడు అమ్మాయిలకి పెద్దగా వివాహ సమస్య అయితే లేదు. మరి ఈ మ్యారేజ్ సంబంధించినటువంటి మ్యారేజ్ బ్రోకర్స్ అవనివ్వండి, వీళ్ళంతా కూడా అమ్మాయిలకి ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అబ్బాయిలు అయితే డబ్బులు కట్టవలసి వస్తుంది. మీ యొక్క అబ్బాయికి కానీ మీరు అబ్బాయిలు అయితే తొందరగా వివాహం జరగడానికి ఒక నమ్మకంతో చేసే పరిహారం. అంటే ఏదైనా ఒక వారమో ఒకసారో చేస్తే సరిపోదు. ఎవరికి వారే స్వయంగా చేయవలసినటువంటి పరిహారం ఇది. ప్రధానంగా అబ్బాయిలు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సాయంకాలం పూట జిలేబీ పంచిపెట్టవలసి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి భక్తులకి. ఈ విధంగా కొన్ని వారాలు పంచిపెట్టడం వల్ల వివాహానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వీరు ఈ స్ఫటికమాల ధరించవలసి ఉంటుంది. మెడలో స్ఫటికమాల ధరించడం వల్ల అబ్బాయిలకి తొందరగా వివాహం కుదురుతుంది. మీకు ఏదైనా చిన్న చిన్న బలహీనతలు ఉంటే వాటి నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురువారం రోజు చక్కగా ఏదన్నా గోశాలు దర్శించి గోవుకి ప్రదక్షిణలు చేసి శనగలు గోవుకి పెట్టడం వల్ల, అంటే ఇది ఏదన్నా రెగ్యులర్గా కొన్ని వారాలు చేస్తుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా కాలంగా పాత పరిహారాలు మళ్ళీ మర్చిపోయి ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్తగా అమల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అన్ని సమస్యలకి పరిష్కారం రెగ్యులర్గా మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కానీ, సుందరకాండ పారాయణ చేయడం కానీ, రామాయణం ఈవెన్ టీవీలో కూడా ప్రతిరోజు రామాయణం వినడం వల్ల ప్రధానంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. పిల్లల యొక్క అభివృద్ధి, వారి యొక్క సక్సెస్ మీరు చాలా వరకు చూడటం జరుగుతుంటుంది. ఏదైనా దైవాన్ని మించినటువంటిది అంటే ఇటువంటి రాముడు, సూర్యుడు ఇవన్నీ మనకి తొందరగా అనుగ్రహాన్ని ఇచ్చే దేవతలు. స్వస్తి.